ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మహారాష్ట్రలోని తానే జిల్లాలో ఒక దారుణమైన ఘటన జరిగింది. బట్టలు విప్పించి మరీ నెలసరి తనిఖీ చేసింది ఒక ప్రిన్సిపల్. బాత్రూంలో రక్తపు మరకలు కనిపించాయని ఊగిపోతుంది ఆ ప్రిన్సిపల్. మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి ఫోన్ లైన్లో మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. రజనీరమ్మ గారు నమస్తే అండి. నమస్తే నవీన. రజనీరమ్మ గారు, ఇప్పుడు మహారాష్ట్రలో జరిగిన ఘటన మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మరి స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళకి మెన్సెస్ వచ్చిందని చెప్పిన క్రమంలో ఆవిడ ఏంటంటే మొత్తం బట్టలన్నీ విప్పించి తనిఖీ చేయడం జరిగింది. అసలు మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అంటే బాత్రూమ్ లో రక్తపు మార్కులు కనిపించాయని ఆవిడ ఇలా చేయడం అనేది అసలు దీని ఒకసారి దీని గురించి ఏం మాట్లాడతారు మీరు? ఇప్పుడే విన్నాను న్యూస్ నేను. అయితే ఇది దారుణాతి దారుణమైన విషయం. ఒక ఆడది చెయ్యకూడని పని. ఒక ఆడపిల్లలు, తనకి ఆడపిల్లలు ఉన్నా లేకపోయినా తను ఒక స్త్రీ అయినప్పుడు సాటి ఆడపిల్లల్ని ఇంత తీవ్రంగా దారుణంగా అవమానించడం అనేది ఇది చాలా అవమానకరము. పేరెంట్స్ కూడా చాలా రియాక్ట్ అవుతున్నారు. ఆమెకి పోక్సో చట్టం కింద ఇప్పుడు ఒక కేసు కూడా పెట్టడం జరిగింది. ఇంకా వేరే సెక్షన్స్ కింద కూడా ఆమెకు కేసు పెట్టడం జరిగింది. అయితే అది ఒక ఆడదా అని నేను అడుగుతున్నాను. ఇంత దారుణమైన అసలు మనసుందా? దానికేనే నేను మాట్లాడతాను. అంటే మేడం, మనిషేనా? రజనీరమ్మ గారు, అంటే ఇప్పుడు అమ్మాయిల మానసిక స్థితి కూడా మనం ఇక్కడ గమనించాలి కదా. ఎంత వాళ్ళు హట్ అయి ఉంటారు వాళ్ళు మెంటల్లీ. చాలా చాలా అసలు ఒక బట్టలు ఎత్తి లోపల ఇన్నర్స్ కూడా ఓపెన్ చేసి చెక్ చేయడం అనేది ఎంత హింసకి. 2 దెబ్బలు కొట్టినా కూడా అంత హింస అనిపించదు. ఇంత మానసికమైనటువంటి హింస ఏ ఆడపిల్ల కూడా భరించదు. ఎంత చుట్టుపక్కల ఉన్న ఆడపిల్లలైనా సరే 5th క్లాస్ నుంచి తీసుకుని 10th క్లాస్ వరకు ఆడపిల్లలందరినీ కూడా లోపల ఇన్నర్స్ అన్ని ఓపెన్ చేయించి చెక్ చేయడం అనేది దారుణమైనటువంటి విషయము. ఇప్పుడు ఆవిడికి నాకు అనిపిస్తుంది ఈ పేరెంట్స్ అందరూ కూడా ఆవిడని అక్కడ ఏ రకంగా పనిష్ చేయొచ్చు వాళ్ళు. అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారని మీరు అడుగుతారేమో, కానీ ఆ కోపాన్ని వాళ్ళు తట్టుకోలేని స్థితిలో ఉన్నారు. చేసినా చేస్తారా పని? ఎందుకంటే మేడం, కొడతారు ఆవిడని. ఎందుకంటే రజనీరమ్మ గారు, ఇప్పుడు పేరెంట్స్ కూడా ఒక టెన్షన్ ఉంటుంది కదా. ఆడపిల్లలు చేయడం వల్ల రేపు వాళ్ళు అంటే రేపు వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళ మనస్తత్వం కొంచెం ఇరిగిపోయి గానీ వాళ్ళు ఫీల్ అయ్యి హట్ అయ్యి ఏమన్నా చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. ఖచ్చితంగా ఉంటాయి. ముఖ్యంగా అది ఒక ఏదో ఒకటి స్క్రీన్ ఏదో ఒకటి పెట్టి మరి చెక్ చేసిందంట ఆవిడ. అంటే ఏంటి ఆవిడ ఉద్దేశం? ఏంటి? సైకోనా? ఒక సాడిస్టా? లేకపోతే అనుమానపు రాక్షసా? లేకపోతే నేనే పెద్ద నెంబర్ 1 డిసిప్లినరీ మనిషిని అని చెప్పుకోవడమా? ఏంటిది మరి? ఇప్పుడు ఆవిడ డిసిప్లినరీ యాక్షన్ కింద ఆవిడకి ఏ కేసైనా పెట్టచ్చు ఆవిడ మీద. అవును, ఏదైనా. ఇప్పుడు ఆవిడకి ఎన్ని కేసులు నడుస్తున్నాయి చూడండి. ఒక ఆడదై ఉండి ఆడపిల్లల్ని ఇలా చేయటం అనేది దారుణాతి దారుణమైనటువంటి విషయము. ఈవిడికి మెన్స్ట్రుయల్ యాక్ట్స్ కూడా ఉంటాయి. వాటి కింద కూడా ఈవిడ మీద ఇంకొక కేసు పెట్టే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అయితే ఎన్ని ఉన్నాయో యాక్ట్స్ అన్ని కూడా ఇప్పుడు ఆవిడ మీద పెట్టాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు బయట అనేకమైనటువంటి దారుణాలు, దుర్మార్గాలు జరుగుతున్నాయని ఒక పక్కన సమాజం, లోకం నానా బాధ పడుతుంటే ఇప్పుడు ఈవిడ చేస్తున్నటువంటి పని ఎలా ఉంది? ఇది మనుషులు చేసే పనేనా? ఇంకో విషయం ఏంటంటే మేడం, మామూలుగా మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం కదా, ఎర్లీ పుబర్టీ అని చెప్పేసి ఆడపిల్లలకి ఎర్లీగా వాళ్ళు రజస్వలు అవ్వడము, వాళ్ళకి తెలియని వయసులో. సో ఇప్పుడు బాత్రూమ్ లో మరకలు అంటే పిల్లలకి సరిగా తెలియక వాళ్ళకి మెయింటైన్ చేయడం రాక. సో మరి ఒక ప్రిన్సిపల్ అంటే మేడం తల్లి కదా, తల్లి తర్వాత తల్లిలాగా చూసుకోవాలి కదా. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకపోగా వాళ్ళని పిలిచి ఇట్లా చేయడం అనేది ఒక్కసారి దాని గురించి ఇక్కడ ఆవిడ ముందు స్టార్ట్ అయిన విషయం ఏంటంటే ఆవిడ అదే పాయింట్ తో వెళ్ళింది అక్కడికి. ఏంటి, ఎవరికైనా కుదరక కష్టమయ్యి ఈ విధంగా జరిగిందా అది చెక్ చేయాలి అని ఒక సాఫ్ట్ ఇదితోనే ఆవిడ బయలుదేరినప్పటికీ ఆవిడ చేసిన చర్య అనేది చాలా క్రూయల్ గా తయారైపోయింది చివరికి. అది ఆవిడ ఏం చేయాలనుకున్నది ఏం చేసింది. ఏది ఏమైనా అసలు ఆవిడ చెక్ చేయడం ఏంటి? అరే ఎవరో అమ్మాయికి ఇట్లా బాగోలేదుగా, మళ్ళీ ఆ వాష్రూమ్స్ కొంచెం క్లీన్ చేయండి అని చెప్పాలి గాని ఈ విధంగా ఎవరు చేస్తారంటే ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు ఆవిడ ఎవరో ఒక అమ్మాయికి అలా జరిగింది, నువ్వు అమ్మాయిని ఏం చేయదలుచుకుని నువ్వు ఇలా చేసావు, చెక్ చేసావు, ఓకే కన్ఫర్మ్ అయింది. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? స్కూల్లో ఎంతో మంది పిల్లలకు వచ్చి ఉంటుంది డేట్ ఒకటే రోజున. పిల్లలందరినీ నువ్వేం చేయాలనుకున్నావు? అంటే నీట్ గా లేదు, మెయింటైన్ చెయ్యట్లేదు అని ఆ కోపంతో ఆమె అలా చేసిందా? ఉంటారు కదా కొంతమంది మేడం. కోపం అయితే ఓపెన్ చేసి చూడాల్సిన అవసరమే ఉందండి.
డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి. ఇంట్లో పేరెంట్స్ కి ఏదైనా మీటింగ్ లో చెప్పండి, పిల్లలు ఆ డేట్ లో 1-2 రోజుల్లో లీవ్ ఇవ్వడానికి మీరు ట్రై చేయండి. పిల్లలకి ఒక్క రోజు లీవ్ తీసుకుంటే కూడా వాళ్ళకి పనిష్మెంట్స్ ఇవ్వడము, ఫైన్ ఏదేదో ఉంటున్నాయి కొన్ని స్కూల్స్ లో. రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ గా పెడుతున్నారు, ఇది తప్పు. వాళ్ళకి ఏ అమ్మాయికైనా సరే పీరియడ్స్ లో డేట్ వచ్చినప్పుడు ఆవిడకి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు లోపల పెయిన్స్ ఉంటాయి, అలా ఎవరైనా ఫీల్ అవుతుంటే వాళ్ళకి లీవ్ ఇవ్వాల్సిందే. కొంతమందికి అలాంటివి ఏమి ఉండవు, కొన్ని వాళ్ళు రాగలిగితే రానివ్వండి. ఎవరైతే రాలేరో వాళ్ళకి లీవ్ ఇవ్వాల్సిందే, వాళ్ళకే వాళ్ళు తీసుకుంటే యాక్సెప్ట్ చేయాల్సిందే. లీవ్ లెటర్ పెట్టుకుంటారు, లేదా లీవ్ లెటర్ సబ్మిట్ చేయలేకపోతే నెక్స్ట్ డే లీవ్ లెటర్ తీసుకొచ్చి ఇస్తారు. అలాంటి అంటే వెసులుబాటు వాళ్ళకి కల్పించాల్సిందే. చిన్న పిల్లలండి, ఇప్పుడు 4th క్లాస్ 5th క్లాస్ వాళ్ళు కూడా అవుతున్నారు, మెచ్యూర్ అవుతున్నారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? పేరెంట్స్ అరేంజ్ చేసి ఏదో పంపిస్తారు. మీరు లీవ్ ఇవ్వని కారణంగానే కదా వాళ్ళు ఆ టైంలో కూడా రావాల్సి వస్తుంది. మరి అలాంటప్పుడు మీరు లీవ్ ఇవ్వాలి, వాళ్ళకి ఏదైనా పొరపాట్లు జరిగితే కన్సిడర్ చేయాలి, వాళ్ళని ఓదార్చాలి, వాళ్ళకి తగినటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఆ విషయంలో తగినంత జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అని చెప్పి ఆ ఎడ్యుకేషన్ ఇవ్వాలి వాళ్ళకి. ఇదంతా కూడా కొన్ని స్కూల్స్ లో చెప్తున్నారని విన్నాను, మరి అన్ని స్కూల్స్ లోనూ రావాలి ఇది. రజనీరామ గారు, ఓవరాల్ ఒక విషయం చెప్పండి. అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మరి ఇప్పుడు చాలా స్కూల్స్లో అంటే నిజంగా ఇప్పుడు చూడండి, ఇది మహారాష్ట్రలో జరిగింది కాబట్టి బయటకు వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాము. మామూలుగా నిజంగా స్కూల్స్లో అమ్మాయిల పట్ల అంటే మనం అనుకున్నట్టుగానే చిన్న ఏజ్లో కూడా మెచ్యూర్ అవ్వడం అనేది చూస్తున్నాం కాబట్టి మరి స్కూల్స్లో ఎంతవరకు కేర్ తీసుకోవడం అనేది సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంది అంటే ఒకసారి ఏం చెప్తారు ఓవరాల్గా? నాకు తెలిసి ఈ విషయంలో అంత కేర్ ఏం తీసుకుంటున్నట్టు లేదు ఏ స్కూల్లో కూడాను. ఇప్పుడు కొత్తగా ఆల్ ఓవర్ ఇండియా కూడా ఈ విషయం చాలా తీవ్ర రూపం దాలుస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఏదో చిన్నదో చితకదో ఏదో ఒక సమస్య ఏ స్కూల్ నుంచి అయినా ఎవరైనా ఎదుర్కొనే ఉండొచ్చు కదా. ఈ సందర్భంగా వాళ్ళందరూ రైజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఆడపిల్లలకి సరైన వాష్రూమ్స్ ఉండవు, సరైన ఫెసిలిటీస్ ఉండవు, శానిటరీ విషయాలు నాప్కిన్స్ గానీ అవన్నీ కూడా కొన్ని వాళ్ళు అరేంజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎమర్జెన్సీలో కొన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నా కొన్ని వీళ్ళు అరేంజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్కూల్ తరఫు నుంచి లక్షల ఫీజులు తీసుకుంటున్నారు. మరి పిల్లలకి ఏం ఫెసిలిటీ ఇస్తున్నారు? వాష్రూమ్స్ క్లీన్. నేను కొన్ని స్కూల్స్ కి వెళ్ళి అప్పుడప్పుడు అంటే ఏదో ఒక అవసరం మీద వెళ్ళినప్పుడు అక్కడ చూస్తూ ఉంటాను, వాష్రూమ్స్ అన్ని ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుంటాయో, వాటర్ ఉండదు, వాళ్ళకి తగిన ఫెసిలిటీ ఉండదు. ఎట్లా అంటే అట్లా ఉంటాయి. ఆడపిల్లలు అసలు ఎట్లా వాళ్ళు వెళ్తున్నారు, ఏంటి వాళ్ళ పరిస్థితి అనేది నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు వీళ్ళు కేర్ తీసుకోవాలి? ఖచ్చితంగా గవర్నమెంట్, ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా సరే పిల్లలకి తగినటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి. యాజమాన్యానికి కూడా కొన్ని రూల్స్ పెట్టాలి. ఇప్పుడు స్కూల్ బస్సులకి ఎల్లో కలర్ పెట్టాలి ఆల్ ఓవర్ ఇండియా అని అన్నప్పుడు మరి స్కూల్ లోపల ఏముందో అది కూడా చూడ. స్కూల్ లోపల ఏం జరుగుతుంది, పిల్లలకి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, పిల్లలు ఎంత బాధపడుతున్నారు, దేనికి బాధపడుతున్నారు, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఆడపిల్లలు బయటకి చెప్పుకోలేరు. తీవ్రమైనటువంటి అవమానం ఎదుర్కొన్నారనే చెప్పాలి వాళ్ళ రోజున ఆడపిల్లలు. మళ్ళీ మర్నాటి రోజు స్కూల్ కి వచ్చి మొహం చూపించుకోగలరా? ఆడపిల్లలే హేళన చేస్తున్నారు కూడా, షేమింగ్ చేస్తున్నారు. నిన్న ఈఎంఐకి ఎలా అయింది, ఇలాగైంది, అలాగైంది, టీచర్ ఎలా అన్నారు, ఎలా అలా అని చెప్పుకుంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి రేపొద్దున? నెక్స్ట్ స్కూల్ కి వెళ్ళంటుంది ఆ పిల్ల. వాళ్ళ క్లాసెస్ కూడా స్కూల్ కి వెళ్ళాలంటే కూడా కొంచెం అభ్యంతరం వ్యక్తం చేస్తారు. దీనికి ఆవిడ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని ఇవ్వాలి. తర్వాత ఎన్నో ఇప్పుడు కేసులు పెట్టారు, ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది ఆవిడకి. సో ఖచ్చితంగా చట్టం ఆవిడకి గట్టి శిక్షలే వేయాలని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ రజనీరామ గారు, కాల్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఓకే. సో వ్యూవర్స్, మరి చూసారు కదా మహారాష్ట్ర తానేలో జరిగినటువంటి దారుణమైన ఘటన. మరి తల్లి తర్వాత తల్లిలా చూసుకోవాలి, తల్లి తర్వాత గురువే దైవం అని చెప్తా ఉంటారు కదా. మరి ఆడపిల్లలకి స్కూల్లో ఈ మెన్సెస్ టైంలో ఎలాంటి రక్షణ ఉంది? మరి బాత్రూమ్స్ బ్లడ్ మార్కులు కనిపించాయని చెప్పేసి పిల్లలు బట్టలు విప్పి అలా చెక్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? మరి ఆడపిల్లల మనస్తత్వం ఎంతవరకు దెబ్బతీసి ఉంటుంది? రేపు వాళ్ళు మళ్ళీ స్కూల్కి రావాలంటే ఎంత ఆలోచిస్తారు, అమ్మో నేను స్కూల్కి వెళ్ళను అనే ఛాన్సెస్ కూడా చాలానే ఉంటాయి. మరి ఏదేమైనా సరే మరి ఆ ప్రిన్సిపల్ పైన తగిన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి సైకాలజిస్ట్ రజనీరామ గారు కూడా చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ నవీనా సైనింగ్ ఆఫ్.